హనుమంతుణ్ణి మనం ఏ ఆలయంలో వీక్షించినా సింధూరంతో అగుపిస్తూ ఉంటాడు. భక్తుల మనస్సులో, ఆలోచనల్లో హనుమంతుడు ఎందుకు సింధూరంతో మనకు దర్శనమిస్తూ ఉంటాడనేది సందేహంగా ఉంటుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ఆలయానికి వెళ్ళినప్పుడు అర్చకులతో మాట్లాడి సింధూరంతో ఆంజనేయ స్వామి ఎందుకు దర్శనమిస్తాడు అనగా వారు రకరకాలుగా వివరిస్తారు. కానీ హనుమంతుడు సింధూరంతోటే మనకు ఎందుకు దర్శనమిస్తాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒకరోజు సీతమ్మ తల్లి తలస్నానం చేసి నుదుటిన తిలకం దిద్ది పాపిటన సింధూరం పెట్టుకొని శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళుతున్న సమయంలో అప్పటి వరకు శ్రీరాముని సేవకై వేచి ఉన్న ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు. ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా సీతాదేవి హనుమంతునితో, మేము విశ్రాంతి మందిరానికి వెళ్తున్నాము, నీవు రాకూడదు, ఇక్కడి నుండి వెళ్ళు హనుమా అని అంటుంది. తరువాత రావచ్చు అని కూడా చెబుతుంది సీతమ్మ తల్లి. రాముల వారు కూడా సీతమ్మ వారు చెప్పినట్టు చేయుము హనుమా అని, ఇప్పుడు రావద్దు అని చెప్పగా అంతటా ఆంజనేయుడు, రామా, మిమ్మల్ని సేవించనిదే నాకు కునుకు పట్టదు కదా, మీరు కూడా సీతమ్మ చెప్పినట్టుగానే నాకెందుకు చెబుతున్నారు అని అడగగా, మీరు స్త్రీదాసులైపోతిరేమో రామా అనగా రాముల వారు అప్పుడు హనుమంతునితో, నేను వివాహ సమయమున ఆమె పాపిటన చిటికెడు సింధూరం పెట్టి తిని, అందుకు కారణంగా ఆమెకు దాసుడనైనాను అని ఆంజనేయ స్వామికి వివరించాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు హనుమంతుడు ఆశ్చర్యంతో, అమ్మా, మీ నుదుటన తిలకముంది కదా, పాపిటిన సింధూరం దేనికి అని అడిగాడు. అప్పుడు సీతాదేవి, హనుమా, స్వామివారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటిన నేను సింధూరం ధరించానని చెబుతుంది. వెంటనే హనుమంతుడు అయోధ్య నగరంలోని అంగడినందు సింధూరంను తీసుకొని దానినంతటిని నువ్వుల నూనెతో పలచగా చేసుకొని తన తలాతోక అనుకోకుండా పాదాది శిరపర్యంతము ఎక్కడనూ వదలకుండా సింధూరం రాసుకొని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళాడు. హనుమంతుని రూపం చూసి అక్కడి వారంతా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండగా అప్పుడు శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమను చేరదీసి, హనుమ, ఇదేమిటి అని అడగగా అప్పుడు హనుమంతుడు, మీరు చిటికెడు సింధూరంను సీతమ్మ వారికి అలంకరించుట చేతనే ఆమెకు మీరు దాసుడైపోయినారు కదా, చిటికెడు సింధూరంతోనే మీకు సౌభాగ్యం కలిగితే మరి నేను శరీరం మొత్తం సింధూరం అలంకరించుకున్నాను స్వామి, మరి మీరు నాకు వశపడెదరా అనగా, నాకు ఎప్పుడూ కూడా ప్రభువుగా ఉండెదరు అని విన్నవించుకున్నాడు. నేను ఒంటి నిండా సింధూరాన్ని పూసుకున్నాను కాబట్టి మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కదా స్వామి అని ఆనందంతో సంతోషంతో కేరింతలు కొట్టసాగాడట ఆంజనేయుడు. హనుమంతుడి మాటలు విన్న శ్రీరాముడు ఆ సభలోని వారందరూ వినేలా, హనుమ, నీ వంటి భక్తుడు ఈ 14 భువనాలలో మరెక్కడా ఉండరు. నీవు ధరించిన ఈ సింధూరాన్ని తిలకంగా ధరించిన వారికి మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతేకాక నీవు సీతాన్వేషణ సమయంలో సీతజాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని తెచ్చి నాకు ఇచ్చిన ఆ శుభ గడియ, ఆ శుభదినం మంగళవారం రోజున, నీ జన్మదినమైన శనివారం రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో భక్తులందరూ నుదుటన ఈ సింధూరం ధరిస్తారో వారికి ఆయురారోగ్యాలు, సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి అని వరదానం చేశాడు శ్రీరామచంద్రుడు. భక్తజనుల అభీష్టములు అన్నీ తీర్చేవాడు ఆంజనేయ స్వామి. అందుకే ఆనాటి నుండి సింధూర ప్రియుడు అయినాడు ఆంజనేయుడు. ప్రతిరోజు మనందరం కూడా సింధూరాన్ని నుదుటున ధరించి సకల శుభాలను పొందుదాం. జై శ్రీరామ్.